మనం గత 2 years నుండి చెప్పుకుంటూనే ఉన్నాం, భారత్కు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే 10 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైన ప్రజలు భారత్లోనే ఉన్నారు అని. వీళ్ళను 0.5 బ్యాచ్ అని పిలుచుకుంటూ ఉంటాం. ఫైనలీ ఈ 0.5 బ్యాచ్ను ఐడెంటిఫై చేసి దేశం నుండి బయటకు పంపించాలి అనే ఆదేశాలు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, మియాన్మార్ నుండి ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాలో చొరబడ్డారు. ఇక్కడే ఓటర్ ఐడి, ఆధార్ కార్డు సంపాదించి ఇక్కడ ఓట్స్ కూడా వేస్తున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు, ఇక్కడి ఉచిత పథకాలను వాడుతున్నారు, ఇక్కడే డెలివరీ చేసుకుంటున్నారు. ఒక్క పంజాబ్లోనే 83,000 మంది ఇండియన్ అమ్మాయిలు పాకిస్తానీ అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఇల్లీగల్ గా ఇండియాలో ఉంటూ ఇక్కడి ఉచిత పథకాల ద్వారా ఇక్కడే డెలివరీ చేసుకుంటున్నారు. पाकिस्तानी नेशनल की मेरी मां के केस जमा है, फाइल जमा है, मेरे वीजा मेरे पास मौजूद है, बस हमसे सब कुछ दिखा के उनका कह रहे मैं कुछ नहीं कर सकते, ऑर्डर पर्ची जब तक ऑर्डर नहीं होगा कुछ नहीं कर सकते. मेरे साथ 20 साल से पाकिस्तान में मुझे नेशनल मिली है, मेरी नेशनल की अप्लाई हुई है वहां पे, मेरे पास मेरी नेशनल की स्लिप है, मेरे साथ में हस्बैंड का नाम कार्ड है. వీళ్ళను గెంటేసే సమయం వచ్చిందా? ఒక్క ఢిల్లీలోనే 5 లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారు. మొన్న రీసెంట్గా హైదరాబాద్లో జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో ఉగ్రవాదం చేయాలి అనే ప్లాన్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇది కూడా 0.5 కేటగిరీనే. హైదరాబాద్లో ఎంతమంది సానియా మిర్జాలు ఉన్నారో జల్లడి పట్టే సమయం వచ్చింది. మురాదాబాద్లో అయితే పాకిస్తాన్ నుండి వచ్చిన 22 మంది పాకిస్తానీ అమ్మాయిలు 300 మంది ఫ్యామిలీ ట్రీను సృష్టించారంట. ఈ గ్రోత్ను ఆపే సమయం వచ్చింది. హైదరాబాద్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, విశాఖపట్నం ఇలా అన్ని పెద్ద నగరాల్లో వీళ్ళు విస్తరించారు. వీళ్ళ సంఖ్య దాదాపు 2 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలో 0.5 బ్యాచ్లో ఉన్న 5 కేటగిరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంహెచ్ఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారం స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ తమ రాష్ట్రాల్లో ఉన్న ఈ ఇల్లీగల్స్ను ఐడెంటిఫై చేసి డిటెన్షన్ సెంటర్స్లో పడేసి ఆ తర్వాత బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్కు తిరిగి పంపేయాలి అనే ఆదేశాలు ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ యొక్క లిస్ట్ను నెక్స్ట్ మంత్ 15th లోపు హోమ్ మినిస్ట్రీకు ఇవ్వాలంట. ఈ ఇల్లీగల్స్ ను బార్డర్ ఫోర్సెస్ అండ్ కోస్ట్ గార్డ్స్ కు అప్పగించాలి. ఎవరెవరినైతే డిపోర్ట్ చేస్తున్నారో, వెనక్కి పంపేస్తున్నారో అటువంటి వారి యొక్క పేర్లను పబ్లిక్ ఫోరంలో పబ్లిష్ చేయాలి. ఆధార్ కార్డును ఇష్యూ చేసే కమిషన్కు ఇంటిమేషన్ ఇచ్చి ఇటువంటి వారికి ఆధార్ కార్డు ఇవ్వకుండా, ఒకవేళ ఇచ్చేసి ఉంటే ఆధార్ కార్డును క్యాన్సిల్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ 0.5 బ్యాచ్లో ఫస్ట్ కేటగిరీ బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసకారులు. నువ్వెవరు అమాయకమైన అక్రమ వలసకారులను వెళ్ళిపోవడానికి మానవత్వం లేని డాష్ డాష్ అనే మన ఎక్స్ట్రీమ్ లిబరల్ దేవుళ్ళు నన్ను తిడతారు, కామెంట్ పెడతారు, డియర్ ఎక్స్ట్రీమ్ వోక్ అండ్ మై స్వీట్ లిబరల్ గాడ్స్, ఐ నో ఇది మీకు నచ్చదు అని. అయితే ఇక్కడ లిబరల్గా వోక్గా ఉండడం చాలా మంచిది, కానీ ఎక్స్ట్రీమ్ లిబరల్ అండ్ ఎక్స్ట్రీమ్ వోక్గా ఉండడం మంచిది కాదు అంటున్నా. బంగ్లాదేశ్లో, మియాన్మార్లో ఉన్న ఇల్లు లేని పేదవారికి డబ్బు సహాయం చేయడం లిబరల్, కానీ ఇంట్లో వీళ్ళను అలో చేసి బెడ్రూమ్ ఇవ్వడం, వీళ్ళ పక్కనే పనుకోవడం అనేది ఎక్స్ట్రీమ్ వోక్ భావాజాలానికి నిదర్శనం అన్నమాట. భారత రాజ్యాంగంలో ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్పోర్ట్ యాక్ట్ 1920 అనే 2 చట్టాలు ఉన్నాయి. ఫారినర్స్ యాక్ట్ 1946లో సెంట్రల్ గవర్నమెంట్కు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను వెనక్కి పంపే అన్ని రైట్స్ ఉంటాయి. వీసా లేకుండా ఇక్కడికి వచ్చినా, వీసా ఎక్స్పైర్ అయినా ఇక్కడే ఉన్నా అటువంటి వారిని గెంటేసే సమాధానం రాజ్యాంగం ఇచ్చింది. పాస్పోర్ట్ యాక్ట్ 1920లో పాస్పోర్ట్ లేకుండా ఎవరే కానీ ఇండియాలో ఎంట్రీ అవ్వకూడదు. బట్ ఈ ఇల్లీగల్స్ ఎటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేకుండా, వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా బంగ్లాదేశ్ బోర్డర్ నుండి అక్రమంగా ఇండియాలో 1960s నుండి చొరబడుతున్నారు. వీళ్ళలో మంచిగా భారత్లో పని చేసుకున్న వారి గురించి నేనేమీ అనడం లేదు, కానీ భారత్కు వ్యతిరేకంగా కొంతమంది పని చేస్తున్నారు. ఇటువంటి వారిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకునే సమయం వచ్చింది. ఇండియన్ డేటా ప్రకారం ఒక్క ఇండియాలోనే 40 లక్షల నుండి 2 కోట్ల వరకు ఇల్లీగల్ బంగ్లాదేశీలు ఉన్నారు. ముర్షిదాబాద్లో గొడవలు చేసిన వాళ్ళలో చాలామంది బంగ్లాదేశ్లో ఉన్న 2 టెర్రర్ అవుట్ఫిట్స్తో సంబంధాలు పెట్టుకున్నవారే. 0.5 బ్యాచ్లో సెకండ్ కేటగిరీ భారత్లో ఉంటూ శత్రువుకు పనిచేసే వాళ్ళు, లైక్ జ్యోతి మల్హోత్రా అండ్ మొన్న హైదరాబాద్, విజయనగరంలో ఉగ్రవాదానికి పాల్పడిన వాళ్ళు. ఫస్ట్ హైదరాబాద్లో ఉగ్రవాదాన్ని ప్లాన్ చేసిన వారి గురించి చెప్తా. ఈ 2 అబ్బాయిలు భారతీయులే, అయితే వీళ్ళు మన శత్రువుల కోసం పనిచేస్తున్నారు, స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ అండ్ రోహింగ్యాల ద్వారా మనకు ఎంతైతే ప్రమాదం ఉందో అంతే ప్రమాదం వీళ్ళ ద్వారా కూడా ఉంది. హైదరాబాద్లో జరగబోయే ఇంపార్టెంట్ ఈవెంట్స్లో, మిస్ వరల్డ్ వంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్లో ఉగ్రదాడి చేయడానికి 2 ప్లాన్ చేశారు. ఈ 2 యొక్క పేర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్కు చెందిన సమీర్ హైదరాబాద్లో లిఫ్ట్ టెక్నీషియన్గా పనిచేసేవాడు. సిరాజ్ విజయనగరంలో గ్రాడ్యుయేషన్ను కంప్లీట్ చేశాడు. వీళ్ళిద్దరూ సౌదీ బేస్డ్ ఒక టెర్రర్ అవుట్ఫిట్తో కాంటాక్ట్ను ఎస్టాబ్లిష్ చేశారు. మేబీ ఐఎస్ వంటి ఒక గ్రూప్కు చెందిన రిప్రజెంటేటివ్ వీళ్ళను బ్రెయిన్ వాష్ చేశాడు. సిరాజ్ విజయనగరం నుండి ఆన్లైన్లో బాంబ్ మేకింగ్ మెటీరియల్స్ను
ఆర్డర్ చేశాడు. ఇంట్లోనే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ను కూడా స్టోర్ చేశాడు. వీళ్ళు విజయనగరం అవుట్స్కట్స్లో బాంబ్ ఎక్స్ప్లోజన్ ట్రయల్స్ను కూడా చేయాలి అనుకున్నారు. ఆంధ్ర తెలంగాణ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వీళ్ళిద్దరినీ పట్టుకున్నారు. వీళ్ళని ఎలా పట్టుకున్నారు అంటే సిరాజ్ గత 6 నెలల నుండి సోషల్ మీడియాలో పాకిస్తాన్కు సపోర్ట్గా పోస్టులు పెట్టేవాడంట, పాకిస్తాన్కే సపోర్ట్ చేసేవాడంట. సో ఇతన్ని ట్రాక్ చేస్తే సమీర్ యొక్క వివరాలు తెలిసాయి. సౌదీలో ఉన్న ఒక ఐఎస్ మాడ్యూల్ గత 6 నెలల నుండి వీళ్ళతో టచ్లో ఉందంట. నెక్స్ట్ పాకిస్తాన్ అసెట్ జ్యోతి మల్హోత్రా మేడం. ఈమె హిందువే, అయితే 0.5 బ్యాచ్లో ఈమె లేడీ నంబర్ 1 అనమాట. మేడం గురించి ఆల్రెడీ నేను వీడియో చేశా. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో ఈమె గురించి బాగా ట్రెండ్ అవుతోంది. నాకు తెలిసిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేడం పాకిస్తాన్కు వెళ్తున్నట్లు మేడం వాళ్ళ నాన్నకు కూడా తెలియదంట. ఢిల్లీకి వెళ్ళొస్తానని చెప్పి మేడం పాకిస్తాన్కు వెళ్ళేదంట. మేడంకు పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేసే ఎహ్సానుర్ రెహమాన్ అలియాస్ డానిష్తో అక్రమ సంబంధం ఉన్న సంగతి పాకిస్తాన్లో ఉన్న డానిష్ యొక్క మొదటి భార్యకు కూడా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ మేడం మొదటి భార్యను కూడా కలిసింది. మేడం కలిసిన ఈ వ్యక్తిని చూడండి. ఇతను పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ హై కమిషన్ లోపల కేక్ తీసుకుని వెళ్ళాడు, సెలబ్రేట్ చేసుకున్నాడు. ఒకరు ఉగ్రవాదాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఉన్మాదికి ఈ జ్యోతి మేడం ఫ్రెండ్. పడక సుఖం కోసం దేశాన్నే అమ్మేసింది మేడం. మేడం 2023లో 2024లో 2 సార్లు పాకిస్తాన్కు వెళ్ళింది. అక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్తో కాంటాక్ట్ను ఎస్టాబ్లిష్ చేసింది. నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్తో మాట్లాడింది. ఐఎస్ఐ ఏజెంట్స్ దగ్గర డబ్బులు ఇప్పించుకుంది. ఆ తర్వాత మేడం జనవరి 2025లో పెహల్గాంకు వెళ్ళింది, కాశ్మీర్ ట్రిప్ చేసింది. మళ్ళీ మేడం మార్చ్ 2025లో పాకిస్తాన్కు వెళ్ళింది. ఈ గ్యాప్లో మేడం పెహల్గాం యొక్క అన్ని వివరాలు పాకిస్తానీ ఐఎస్ఐ హ్యాండ్లర్స్కు ఇచ్చింది. కట్ చేస్తే ఏప్రిల్ 22, 2025లో పెహల్గాం దాడి జరిగింది. డాట్స్ క్లియర్గా కనెక్ట్ అవుతున్నాయి. మేడంకు నూక్ అండ్ కార్నర్ తెలుసు కాబట్టి మేడం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటారు, మినీ స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంటుంది అనే వివరాలు క్లియర్గా పాకిస్తాన్ ఐఎస్ఐకు ఇచ్చినట్లుంది. ఈ డానిష్ జ్యోతి మల్హోత్రాను ఒక్కటే కాదు, గుజాల్ అనబడే ఇంకొక ఇండియన్ అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. గుజాల్ ఫ్రెండ్ అయిన బాను నజరీన్ను కూడా పడేశాడు, డబ్బులు ఇచ్చాడు. ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ఒకసారి చూడండి. 30-40 వేల కోసం ఇండియన్ సీక్రెట్స్ను వీళ్ళు లీక్ చేశారు. ఈ అమ్మాయిలకు మైండ్ ఉందా? అసలు నిజంగా నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. పాకిస్తాన్లో 4 పెళ్లిళ్ళు చేసుకునే లీగల్ రైట్ ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇక్కడి అమ్మాయిలను ట్రాప్ చేసి ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు. నిజంగా ఆపరేషన్ సింధూర్లో అసదుద్దీన్ ఓవైసీ గారిని చూసి చాలామంది నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఈయన చాలా హుందాగా ప్రవర్తించారు. పీఓకేలో దూరద్దు, పీఓకేలో కూర్చుండిపోండి అన్నారు ఈయన. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే డెలిగేషన్లో శశి థరూర్ గారితో పాటు ఓవైసీ గారు కూడా ఉన్నారు. మనకు ఓవైసీ కాలేజ్ విషయంలో ఓవైసీ గారితో డిఫరెన్సెస్ ఉన్నాయి. అయితే సింధూర్ ఆపరేషన్లో ఈయన చూపించిన మెచ్యూరిటీకి సెల్యూట్ కొట్టాలి. ఈ జ్యోతి మల్హోత్రా, సమీర్, సిరాజ్ లాంటి వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీని చూసి నేర్చుకోవాలి. పాకిస్తాన్ విషయంలో భారతీయులందరూ ఏకంగా ఉండాలి. జ్యోతి మల్హోత్రా మేడంను ఇంటరాగేట్ చేస్తే ఏమన్నారంట, ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నారంట. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి మెసేజెస్ పంపుతా, మీరెవరు నన్ను అడగడానికి అన్నారంట. ఆఫీషియల్ సీక్రెట్ యాక్ట్ 1923లో క్లియర్గా భారత హితానికి వ్యతిరేకంగా ఉన్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ను, సీక్రెట్ డేటాను పాకిస్తాన్కు పంపిన శత్రువులకు లీక్ చేసిన అరెస్ట్ చేస్తారు అనే సమాధానం రాజ్యాంగంలో ఉంది. యాక్చువల్లీ ఈమె రాజ్యాంగాన్ని ధిక్కరిస్తోంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఏది పడితే అది చేస్తోంది. 0.5 బ్యాచ్లో 3rd కేటగిరీ రోహింగ్యాలు. ఈ రోహింగ్యా రెఫ్యూజీలు యాక్చువల్లీ మియన్మార్లోని రఖైన్ స్టేట్లో ఉండేవారు. రఖైన్ స్టేట్ను అరక్కన్ ఆర్మీ పాలించేది. ఇది యాక్చువల్లీ బుద్ధిస్ట్ స్టేట్ అనమాట. ఈ అరక్కన్ ఆర్మీ ఏం చేసింది, జిహాదీ భావజాలాలు ఎక్కువగా రోహింగ్యాలలో ఉన్నాయని చెప్పి బంగ్లాదేశ్కు గెంటేసింది. బంగ్లాదేశ్ ఇంతమందికి ఎక్కడ ఫుడ్ అండ్ బెడ్ను అరేంజ్ చేయాలి అని చెప్పి వీళ్లకు ఆశ్రయం ఇవ్వలేదు. డియర్ లిబరల్ గాడ్స్, చూసారా, బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ కంట్రీ అయి ఉన్నా కూడా తోటి ఇస్లామిక్ రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వలేదు. మన భారతీయ నాయకులు అపీస్మెంట్ పాలిటిక్స్ చేయడానికి, సంతుష్టీకరణ రాజకీయాలు, ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళను లోపలికి అలౌ చేశారు. వీళ్లకు ఆశ్రయం ఇచ్చారు, ఓటర్ కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చారు, వీళ్ళను ఇంట్లో పెట్టుకొని మేపారు. ఇప్పుడు వీళ్ళు దేశమంతటా వ్యాపించారు. ఇప్పుడు వీళ్ళను ఎలా పట్టుకోవాలి, వీళ్ళలో ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారో ఎవరికీ తెలియదు, వీళ్ళలో ఎంతమంది జిహాదీలు ఉన్నారో ఎవరికీ తెలియదు. రఖైన్ స్టేట్లో ఉన్న అరక్కన్ ఆర్మీ పిచ్చోళ్ళు అనుకున్నారా, బుద్ధిస్టులు పిచ్చోళ్ళు అనుకున్నారా? బుద్ధిస్టులు వీళ్ళను గెంటేస్తే మీరు అలౌ చేసుకున్నారు. 2015లో మమతా బెనర్జీ గారు ఏమంటారండి, వీళ్ళు మనోళ్ళే, రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వాలి అంటుందామె. ఇప్పుడు వీళ్ళను ఎలా పట్టుకోవాలి, దేశమంతా వ్యాపించారు. గోవాలో వీళ్ళు ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విశాఖపట్నంలో ఉన్నారు. వీళ్ళు నిజమైన భారతీయ ముస్లిమ్స్ ఒక ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. సో చాలా పెద్ద కేయాస్ ఇండియాలో ఉందండి.
మనకు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే ఈ 0.5 బ్యాచ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ రానున్నాయి. సో దీని కారణంగానే ప్రభుత్వం వీళ్ళను జల్లెడి బట్టి గెంటేస్తోంది. 0.5 బ్యాచ్లో 4th కేటగిరీ చాలా ఇంట్రెస్టింగ్ కేటగిరీ ఇది. హైదరాబాద్, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో ఉన్న భారతీయులు. ఈ అమ్మాయిలు భారతీయ అమ్మాయిలే అయితే వీళ్ళు పాకిస్తాన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్నారు అన్నమాట. పెళ్లి చేసుకున్న వీళ్ళు పాకిస్తాన్లో ఉండకుండా, అత్తారింట్లో ఉండకుండా ఇండియాలో ఉంటున్నారు. ఈ అమ్మాయిలకు భారత్లో ఉన్న ముస్లిం అబ్బాయిలు నచ్చలేదు. పాకిస్తాన్ అబ్బాయిలో ఏముందని అక్కడికి వెళ్తున్నారు. ఇక్కడ షహీద్ వసీంలు లేరా? ఇక్కడున్న ముస్లిం అబ్బాయిలు అందంగా లేరా? సంపాదించడం లేదా? పాకిస్తాన్కు వెళ్ళి పెళ్లి చేసుకునే అవసరం ఏముంది? సానియా మిర్జా గారి పరిస్థితి ఏమైందో తెలుసు కదా. ఒకప్పుడు సానియా మిర్జా నేషనల్ క్రష్ లాగా ఉండేదండి. నిజంగానే చెప్తున్నా. ఇప్పుడు రష్మిక గారు ఎలా ఉన్నారో అప్పుడు ఆమెను నేషనల్ క్రష్ అని పిలిచేవారు. ఎంతోమంది ఫ్యాన్స్ ఉండేవారు. ముఖ్యంగా అబ్బాయిల్లో ఎంతో పాపులారిటీ సానియా మిర్జాకు ఉండేది. పోయి ఆ క్యాబేజ్ ముఖం ఉన్న షోయబ్ మలిక్ను ఈమె అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మలిక్ క్రికెట్ కెరియర్ మనకు తెలిసిందే. మేబీ సానియా మిర్జాకు షోయబ్ మలిక్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ టాలెంట్ తెలియదు అనుకుంటా. ఇతనేదో పెద్ద ప్లేయర్ అని చెప్పి ఆయన్ను వెళ్ళి పాకిస్తాన్కు వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇతనిలో ఏముందో తెలియదు కానీ ఇండియన్ అబ్బాయితో ఎంగేజ్మెంట్ను క్యాన్సిల్ చేసుకొని మరి సానియా మిర్జా షోయబ్ మలిక్ను పెళ్లి చేసుకున్నారు. ఆల్రెడీ షోయబ్ మలిక్కు పెళ్ళయింది. విడాకులు ఇచ్చి సానియా మిర్జాను పెళ్లి చేసుకున్నాడు. కట్ చేస్తే ఈ షోయబ్ మలిక్ సానియాను వదిలేశాడు, సానియా మిర్జాను వదిలేశాడు. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గాళ్ళు ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మాట్లాడే ఎదవలు ఎలా నచ్చుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మద్రసాలో చదివే పాకిస్తానీ ముస్లిం అబ్బాయిల్లో ఉన్నది ఇండియన్ యూనివర్సిటీలో చదివే ఇండియన్ ముస్లిం అబ్బాయిలో లేనిదేంటి? సరే, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఉండాలి కదా, అత్తారింట్లో ఉండాలి కదా. ప్రతి ఇయర్ అక్కడికి వెళ్ళడం, కడుపు చేసుకోవడం, ఇక్కడికి రావడం, ప్రభుత్వ ఉచిత పథకాల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్లో డెలివరీ చేసుకోవడం. భారతీయులు కష్టపడి కట్టిన ట్యాక్స్ డబ్బుతో మీరు పాకిస్తానీ పిల్లల్ని ఇక్కడ పుట్టిస్తున్నారు. ఒక పంజాబ్లో 83,000 మంది అమ్మాయిలు పుట్టింట్లో ఉన్నారు. హైదరాబాద్లో చాలామందే ఉన్నారు. పాకిస్తాన్లో 4 పెళ్లిళ్ళు చేసుకునే చట్టం ఉంది కాబట్టి వాళ్ళు ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటారు. కానీ ఇండియాలో ఆల్రెడీ 140 కోట్ల జనాభా ఉంది. అదనంగా భారంగా పాకిస్తానీ పిల్లల్ని ఇక్కడ పుట్టించడం ఎంతవరకు కరెక్ట్? మీరు పాక్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా అత్తారింట్లో ఉండండి. అక్కడే వీసా తెచ్చుకోండి, లేదా అక్కడే పౌరసత్వాన్ని తెచ్చుకోండి. పాకిస్తాన్ సిటిజన్ లాగా మారిపోండి. కానీ మీరు ఇండియాకు వచ్చి ఇండియాలో ఉండడం కరెక్ట్ కాదు. ఈ అమ్మాయిల పౌరసత్వం, ఉచిత పథకాలు అన్నీ క్యాన్సిల్ చేయాలి. ఈ అమ్మాయిలను తక్షణమే పాకిస్తాన్కు గెంటేయాలి. 0.5 బ్యాచ్లో లాస్ట్ కేటగిరీ పాకిస్తాన్ నుండి స్టూడెంట్ వీసాతో, టూరిస్ట్ వీసాతో వచ్చి వీసా ఎక్స్పైర్ అయినా కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఓట్లు కూడా వేస్తున్నారు. ఈ ఒసామా అనే అబ్బాయి పాకిస్తాన్ నుండి వచ్చి చదువుకోవడానికి ఇండియాకు వచ్చాడు. 2014లో ఓటింగ్ కూడా వేశాడు. ఇక్కడే సెటిల్ అయిపోయాడు. సో ఇటువంటి వారిని కూడా గెంటేయాలి. ఈ 5 కేటగిరీస్ను డిపోర్ట్ చేయాలి. దీంతోపాటు ఇటువంటి ఇల్లీగల్స్కు ఓటర్ ఐడి, ఆధార్ కార్డు అరేంజ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ను ఇవ్వాలి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను ఆహ్వానించే చట్టాలు ఇండియాలో లేవు. వెస్టర్న్ అమెరికా దేశాల్లో ఇల్లీగల్స్కు ఆశ్రయం ఇచ్చే చట్టాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర జనాభా లేదు, పాపులేషన్ లేదు. ఈ ఇల్లీగల్స్ ద్వారా తెల్లోళ్ళు చిన్నా చితగా పనులు చేయిస్తారు. తద్వారా వెస్టర్న్ దేశాల ఎకానమీ మెరుగుపడుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఇల్లీగల్స్ అనేవారు తక్కువ ధరకే పనులు చేస్తారు. ఇదే పని లోకల్స్ ద్వారా చేయిస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేయాలి. కాబట్టే వెస్టర్న్ దేశాల్లో రెఫ్యూజీలను యాక్సెప్ట్ చేస్తారు. బట్ భారత్లోనే 140 కోట్ల మంది జనాభా ఉంది. ఇక్కడ ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మన ఇండియాలోనే 60% మంది ఆర్థికంగా బాధపడుతున్నారు. 3 పూట్ల తినలేని పరిస్థితిలో ఉన్నారు. మనకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళను ఇక్కడ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? డియర్ ఎక్స్ట్రీమ్ లిబరల్ దేవుళ్ళారా, దయచేసి మీ పీస్ ఆఫ్ మైండ్ను ఇవ్వండి. నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.